డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ అన్నయ్య ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అరసవిల్లి సిక్కోలు సైనికులు చేస్తున్నటువంటి ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు 13వ రోజు అనమాట. ఈరోజు 13వ రోజు సందర్భంగా మన రేష్మ పాప పుట్టినరోజు ఈరోజు. సో అయితే వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడో ఇవ్వడం దేనికని చెప్పేసేసి వాళ్ళు కూడా జన సైనికులు కనుక మన దగ్గరికి వచ్చి అన్న మేము ఈరోజు భోజనం ఇస్తామని చెప్పారు. సో ఆ పిల్ల చేతుల మీదుగా ఈరోజు మన అమ్మగారికి మరి అదేవిధంగా తాతగారికి అందరికి కూడాను మరి భోజనం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మున్ముందు కూడాను మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా సంకల్పించాం. అది మీ అందరి ఆశీస్సులతో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డొక్కా సీతమ్మ గారి సేవా స్ఫూర్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడాను ఈ సేవలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం. జన సైనికులు ప్రతి ఒక్కరు కూడాను మా సేవా కార్యక్రమంలో పాలు పంచుకోవాలని అందరిని కూడాను పేరు పేరున నేను పిలుస్తూ ఉన్నాను. ప్లీజ్ మన సేవా కార్యక్రమంలో మీ అందరూ రావాలి. జై హింద్. అయితే రేష్మ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ అమ్మగారు మరి వేరే ప్రదేశం నుంచి ఇక్కడి నుంచి కనీసం ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడి నుంచి వచ్చి మన అమ్మకి అనమాట ఈరోజు భోజనం అనేది పెడుతున్నారు. సో దీన్ని బాగా ఇంకా భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ విధంగా మీరు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి మనసులో కూడా వస్తుంది అనమాట, పిల్లలకు కూడా ఆ బుద్ధులు వచ్చి రేపు పొద్దున ఇంకా మంచి చెయ్యాలని సాలికి మనసులో కలుగుతుంది. సో ఏదేమైనప్పుడు కూడాను సిక్కోలు సైనికుల అరసవిల్లి జన సైనికుల తరపు నుంచి ఈ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. మాకు సపోర్ట్ చేసిన ఈ అమ్మకి ఇక ఈ తమ్ముడికి వీళ్ళందరికీ కూడాను చాలా 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 థ్యాంక్స్. జై హింద్, జై జనసేన. రేష్మ ఇస్తున్నటువంటి ఈ అన్నదానాన్ని తాతగారు ఎంతో ప్రేమగా అయితే తీసుకొని మరి అసలు చెప్పలేము. తాతగారు ఎంతో ప్రేమతో ఆ పాపతో కూడాను మాట్లాడారు. ఇద్దరు కూడాను చాలా చక్కగా మాట్లాడుకున్నారు. తర్వాత మామగారు కూడాను అదేవిధంగా మేమందరం కూడాను అక్కడ ఒక చిన్న ఫోటో అయితే తీసుకున్నాము. దాని తర్వాత అక్కడికి వచ్చిన ఒక పెద్ద ఆయన అయితే పాపను తీసుకొని ముద్దాడి మరీ కూడాను ఆశీర్వాదం చేశారు. జై జనసేన.